సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుం పరంపరా. శ్రీ గురుభ్యో నమః. అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. రాశి ఫలాలు. తులారాశి ఫలం. తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి నవంబర్ 1వ తేదీ నుంచి గురుడు అష్టమిని సంచరించును. అదేవిధంగా శని భగవానుడు పంచమ స్థానముకు కుంభరాశిలో సంచరించడం జరిగింది. గురుడు అష్టమ స్థానంలో సంచరించడం వల్ల వీరికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే సానుకూల ప్రతికూల ఫలితాలు ఏకకాలంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని వృద్ధి చేయుట, వ్యాపార వృద్ధి చేయుట ఒక పక్కన చేస్తూ ఉంటే మరొక పక్కన దీర్ఘాయు ఉన్నప్పటికీ అధికమైన ఖర్చులు, అదే సమయంలో అధికమైన ఖర్చులు, ఆరోగ్య సమస్యలు ఏకకాలంలో కూడా రెండు మనకు కనిపిస్తుంటాయి ఈ రాశి వారికి. అలాగే వీరు పని చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తున్న చోట వారి యొక్క సహచరులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్ని మాటల వల్ల వీరికి విరోధాలు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి మాటలు పొదుపుగా వాడుకున్నట్లయితే ఏ విధంగా ఇబ్బంది ఉండదని చెప్పవచ్చు. ఇంక విద్యార్థులకు కొంచెం అనుకూలించే సమయంగానే మనకు కనిపిస్తుంది. వ్యాపారవేత్తలు కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో బాగుంటుంది. అలాగే ఈ రైస్ మిల్లు వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా కొత్త అవలంబిస్తారు. ఇక మనం చూసుకున్నట్లయితే అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలలో అష్టమ స్థానంలో ఉన్న గురుడు వక్ర సంచారం కలిగి ఉండడం వల్ల మనకి ఆ సమయంలో అనారోగ్య సమస్యలు, అధిక ధన వ్యయం కలుగుతుంది. అదేవిధంగా గురుడు వక్రించడం వల్ల సంతానంలో కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఈ సమయంలో స్పెక్యులేషన్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ద్వారా ఎవరు కూడా స్పెక్యులేషన్ తీసుకోకూడదు. ఇక రాహు సంచారం కొంతవరకు కలిసి వస్తుంది. వీరికి శత్రువులు జయించడం, ఆర్థిక వృద్ధి, స్థిరాస్తి వృద్ధి చేయడం అంశాలు కూడా రాహు సంచారం వల్ల వీరికి కలిసి వచ్చే అవకాశాలు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం మీద తులారాశి వారికి మిశ్రమ ఫలితాలుగానే ఉన్నట్లుగా చెప్పవచ్చును. ఏకాల ఆదాయం, వ్యయాలు రెండు కూడా ఉంటూ ఉంటాయి. ఇక నక్షత్రపరంగా మనం చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం వారికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అలాగే పాత రుణాలు తీర్చలేకపోవడం, ఆరోగ్య సమస్యలు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మనం స్వాతి తీసుకున్నట్లయితే స్వాతి నక్షత్రం వారికి ధనలాభం ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. వీరికి కొంతవరకు బాగుందని చెప్పలేను. విశాఖ నక్షత్రానికి వచ్చేటికి వీరికి కూడా ధనయోగం ఉంది. కానీ చిన్నప్పటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీరు బంధుమిత్రులతో కలిసి ఎక్కువ విందు వినోదంలో పాల్గొంటారు. అయినప్పటికీ బంధుమిత్రులతో తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ యొక్క తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6. అదేవిధంగా శుక్రవారము, బుధవారము, శనివారం ఈ 3 వారాలు కూడా వీళ్ళు కలిసి వచ్చేవారు. ఈ 3 వారాల్లో ఆ సంఖ్య వచ్చినప్పుడు ఏదైనా కొత్త పనిని ప్రారంభించినట్లయితే వీరికి తథ్యంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు శని భగవాన్ని, శుక్రుడిని ఆరాధించవలను, అలాగే శివారాధన చేయవలను. ఈ యొక్క ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవతారాధన చేయటం వల్ల కొంతవరకు మెరుగైన ఫలితాలు పొందడం అవకాశం ఉంటుంది. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ్యం శుభం భవతు. స్వస్తి.